ఏంటి మాస్టర్ ఏమైంది అలా ఉన్నారు? నీకు లేనిది నాకుంది. నాకులే ఏంటిది? నీకు లేనిది నాకుంది. అదే ఏంటి? సిగ్గు. ఓహో, మొత్తం అందరు మంచి ప్లాన్ లోనే వచ్చారు. నాకు సిగ్గు లేదు అని అంటున్నావు. ఇదేం జోబులు ఏంటి? పేపర్ స్లిప్ సాంగ్ రాసుకొని మంచి విషయాలు చెప్పింది. ఓహో, మీ అమ్మగారు కొన్ని మంచి విషయాలు చెప్పారు, అవన్నీ ఇందులో రాసుకొని వచ్చామాట, అంతే కదా? ఏం చెప్పారు? హలో అనిల్ సార్. హలో, హాయ్. ఇదేంటి నేను నీతో మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడుతున్నావు? మా అమ్మ బ్యాడ్ బాయ్స్ తో మాట్లాడద్దు అని చెప్పింది. ఇప్పుడు నేను బ్యాడ్ బాయా? సరే, ఇంకేం చెప్పారమ్మా మీ అమ్మగారు? మా అమ్మ జడ్జిస్ తో క్లోజ్ ఉండమని చెప్పినారు. వెల్ ట్రైనింగ్ అమ్మా. ఏమిటా చెప్పినారు? అన్ని అమ్మే చెప్పినారా? కాదు, ఈ పాట ఏమో మా నాన్ననే చెప్పినారు. సరే, డాడీ చెప్పారంటే ఖచ్చితంగా మంచి పాట అయి ఉంటది. ఇదే డాడీకే డెడికేట్ చేద్దాం. వైలన్ ఉంటది ఇందులో. ఆవిడ రెడీగా ఉంది. శబాష్. రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళమ్మంటారా? కాదురా పాదరా, నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడుతురా రే. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళమ్మంటారా? కాదురా. అరే 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 అరే, వాడే సెలక్షన్. అసలు మీ డాడీకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎక్కడ ఉన్నారు మీ డాడీ? చాలా చాలా థ్యాంక్స్ అండి, మంచి సాంగ్ సెలెక్ట్ చేసి ఇచ్చారు. మీ ఒరిజినల్ ఫీలింగ్ ఇది. బట్ వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు, అసలు పాట అయిపోయే లోపు నలుగురు జడ్జెస్ మైక్ పెట్టి గ్రీన్ లైట్ ఆన్ చేసి సెలెక్ట్ చేశారంటే ఏ రేంజ్ లో పాడావో వాడికి అర్థం కాదు. సెలెక్టెడ్ మ్యాన్. He's still waiting for the judgment. ఇంకా ఇప్పుడు చెప్తారు. సెలెక్టెడ్ బ్రో. తెలియని కూడా తెలియదు, అంటే పాటలో ఇన్వాల్వ్ అయిపోయాడు. చూడండి, సెలెక్ట్ చేస్తున్నారా లేదా అన్ని పక్కన పెట్టి పాటే పాడుతానంటే దట్స్ వాట్ ఇట్ ఇస్. చిన్నప్పటి నుంచి నాకు గొప్ప గాయకుడు అవ్వాలని ముందు కోరిక. యాక్చువల్గా పాట నేర్చుకోలేదు, కానీ ఒక టైంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పిలిపించింది మా అమ్మ. ఒకసారి పాడనింది, ఫుల్ పాడా. సాంగ్ పాడిన తర్వాత అన్ని బాగున్నాయి, పాట ఏది అన్నాడు ఆయన, లిరిక్స్ మాత్రం. అప్పుడే డిసైడెడ్ ఆన్ ద స్క్రీన్, నాట్ బిహైండ్ ద స్క్రీన్ అని. అయ్యే, నేను ఇంకా ఇప్పుడు అడుగుతాను అనుకుంటా సార్, ఏం పాట పాడారు ఒకసారి పాడతారా? ఇప్పుడు నేను పాడితే అంటే ఇప్పుడు బెటర్ గా పాడుతున్నాను, వేరే విషయం. కానీ నిజంగా అమ్మా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నాకు చాలా ఏడ్స్ వచ్చింది చిన్నప్పుడు, నీలానే పాడలేకపోయారని. ఇప్పుడు కూడా నీలా పాడలేను. కంగ్రాచులేషన్స్. Let me start with అనిల్ గారు. ఎందుకు ఈ సాంగ్ బాగా కనెక్ట్ అయిద్దేమో మీకు అనిపిస్తుంది నాకు. వస్తారా దాని దగ్గరకు? నాన్నగారి పేరేంటమ్మా? సందీప్. పాట మొత్తంలో నీకు గమనించావు సుధీర్, లాస్ట్ డోంట్ మ్యారీ హే అన్నారు బాలు గారు. ఈయన ట్రైనింగ్ డోంట్ మ్యారీ బీ హ్యాపీ. ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంది మీలో? ఉందా ఫ్రస్ట్రేషన్? లేదా? నిజం చెప్పండి. పాపం ఆయనకి ఎలా ఉందో తెలుసా? మనసులో ఉన్న చెప్పాలని ఉంది కానీ చెప్పలేరు. సాయి ఫ్యాంటాస్టిక్, Thank you. సూపర్. అనిల్ గారు కూడా ఉత్తమ భర్త అని చెప్పడానికి మా దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి. వీరు వదలరా. సో విత్ పర్మిషన్, సో కెన్ వి హ్యావ్ దమ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? కాదు, ఏ షోకైనా వాడేస్తారా? ఏ షోకైనా ఏంటి, మీ గురించి తెలియాలి మీరంతా ఉత్తమ భర్త అనేది. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? అరే ఆల్రెడీ స్టేట్ లో బ్యాడ్ అయిపోయాను నేను. మనకి ఎప్పుడైనా అద్భుతమైన వంటలు కావాలంటే అనిల్ గారు వండి పెడతారు. వీడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నచ్చిందా సుధీర్? నచ్చింది సార్. ఒక్క నిమిషం ర్యాంప్ వేయండి. వద్దు సార్. అది ఊరికే నేను చూస్తా.
నా ఫోటోలు అక్కడ స్క్రీన్ మీద వస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఎగ్జైట్మెంట్ చూసి నేను ఆగలేకపోయాను. 1 సెకండ్ కామాక్షి, నీకు ఒక అద్భుతమైన ఫోటో చూపిస్తాను. మీరు చూడొద్దు. సుధీర్ కి సంబంధించిన ఫ్యామిలీ ఫోటో ప్లీజ్. మీకు పెళ్లిళ్ళు అవ్వరు ఎవరికి. I can introduce Sudhir's family. He is Sudhir and Sudhir's wife Sudhira and Sudhir's daughter Sudha and Sudhir's son Sudhakar. సార్ మరీ ఇంత ఇలా ఉండకూడదు. హ్యాపీగా ఉంది సుధీర్. నౌ యూ కెన్ మొత్తం కంటిన్యూ. అందరికీ చూపించారు సార్ మీరు. బాబా రే తీయండి బా, అరే తీయండి రే. నాకు ఆంటీ నచ్చింది. వల్ల కాదు. నిహారిక గారు డబుల్ చిన్న మేడం, ఇట్స్ ఆల్ ఏజ్ జనరేటెడ్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నాకు ఫస్ట్ టైం వైలెన్ తీగలు తెగిపోయినట్టు అనిపిస్తుంది నాకు. శైలజమ్మ గారు. మహాన్ష్ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. అనంత్ గారు. ప్రతి పదాన్ని చాలా అద్భుతంగా భావగర్భితంగా ఉచ్చరించావు కాబట్టి మేము నిన్ను అలా సెలెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ నిహారిక గారు. మహాన్ష్, ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నేను ఫుల్ గా ఎంజాయ్ చేశాను. ఐ లవ్డ్ హౌ యూ ఇన్వాల్వ్డ్ ఎవ్రీ వన్. స్టూడియో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయారు నీ సాంగ్ లో. మెన్, విమెన్, ఎవ్రీ వన్. వెల్కమ్. వి వాంట్ టు సీ యూ ఇన్ సారేగామపా లిటిల్ ఛాంప్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. ప్లీజ్ గో అండ్ కలెక్ట్ యువర్ మెడల్. All the very best and congratulations.